ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లోని చివరి 40 మీటర్ల వరకు ప్రమాదకరంగా ఉండడంతో అక్కడ రోబోలను వినియోగించనున్నారు. అన్వి రోబోటిక్ సంస్థకు చెందిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను టన్నెల్ వద్దకు తెప్పించారు. సంస్థ ప్రతినిధులు సహాయక బృందాలతో కలిసి దాన్ని టన్నెల్లోని ప్రమాద స్థలానికి తరలించారు. దానితో బురదతో కూడిన నిక్షేపాలను తొలగించనున్నారు. సహాయక సిబ్బంది చేరలేని ప్రాంతాల్లో ఇవి 15 రెట్లు అత్యధిక సామర్థ్యంతో పనిచేస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ రోబో ద్వారా 40 HP పంపు సాయంతో బురదను బయటకు పంపనున్నారు. మరోవైపు అధికారుల పర్యవేక్షణలో అనుమానిత ప్రాంతాలైన D1, D2ల వద్ద తవ్వకాలు చేపడుతున్నారు. D2 వద్ద కేరళ జాగిలాలు మరోసారి వాసన పసిగట్టడంతో 3 రోజులుగా తవ్వకాలు జరిపారు. ఆ ప్రాంతాల్లో TBMకు చెందిన లోహపు శకలాలు మాత్రమే కనిపించాయి. D1 నుంచి D2 మధ్య TBMకు సంబంధించిన మెటల్ ప్లాట్ఫామ్ ఉంది. దాన్ని కత్తిరించి అక్కడ పేరుకుపోయిన శిథిలాలను తొలగిస్తే గల్లంతైన కార్మికుల ఆచూకీ దొరికే అవకాశం ఉందని అంచనాకు వచ్చారు. ప్లాట్ఫామ్ క్యాబిన్ను ప్లాస్మా గ్యాస్ కటింగ్ పరికరాలతో కత్తిరించి శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ నెల 9న లభ్యమైన గురుప్రీత్ సింగ్ మృతదేహం బుధవారం పంజాబ్లోని తరన్ తారన్ జిల్లా చీమకలన్ గ్రామానికి చేరుకుంది. ఇక్కడి నుంచి వెళ్లిన ప్రభుత్వ అధికారుల బృందం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించింది. ప్రభుత్వం ప్రకటించిన 25 లక్షల చెక్కును గురుప్రీత్ భార్య రజ్వీందర్ కౌర్కు అందజేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం ఈ రోజుకి 20 రోజుకి చేరుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా సహాయక బృందాలు అయితే లోపల చిక్కున్నటువంటి వారి జాడ కోసం అయితే ఇంకా కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని అత్యాధునిక టెక్నాలజీ తోటి ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు. NDRF, SDRF, దీంతో పాటు ఇటు సింగరేణికి సంబంధించి కానీ ర్యాట్ మైన్ హోలు సంబంధించి కానీ ఇటు హైడ్రా వీళ్ళంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. అయితే కొంత ఏదైతే ప్రమాదం జరిగినటువంటి 14 కిలోమీటర్ సొరంగంలోని 14 కిలోమీటర్ వద్ద దాదాపుగా 50 మీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి ఆ ప్రమాదం జరిగిన చోటు ఏదైతే ఉందో అది అయితే చాలా ప్రమాదకరంగా ఉందనేది గుర్తించడం జరిగింది. అక్కడ మాన్యువల్ గా ఈ సహాయక బృందాలు సహాయక చర్యలు చేపడితే మాత్రం ఎవరైతే సహాయక చర్యలో పాల్గొంటారో వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉండడం తోటి రోబోలను వినియోగించాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వచ్చినప్పుడు సమీక్ష నిర్వహించి రోబోలను వాడాలని కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే హైదరాబాద్ కు సంబంధించినటువంటి అన్వి ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించినటువంటి అన్వి రోబోని ఒకటి లోపలికి తీసుకెళ్లడం జరిగింది. అయితే దీంతో పాటు ఇటు హైడ్రాలిక్ రోబో పవర్డ్ రోబోని కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ లోపలికి తీసుకెళ్లిన తర్వాత దాన్ని వినియోగించి ఏదైతే ప్రమాదకరంగా ఉన్నటువంటి ఆ 50 మీటర్ల స్థలం ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో ఈ రోబోను వినియోగించి సహాయక చర్యలు కొనసాగించాలనే ఉద్దేశంతో అక్కడికి లోపలికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ రోబో ఏదైతే దీని పనితీరుకు సంబంధించి కూడా ఒక బృందం కూడా ఉంది. వాళ్ళు ముందుగా అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా అంచనా వేసి దాన్ని సిస్టమ్ ద్వారా ఆపరేట్ చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఒకవేళ ఈ రోబోటిక్ లోపల సహాయక చర్యలు చేస్తున్న సమయంలో మృతదేహాలు అక్కడ ఏదైతే చిక్కున్న వారి జాడ తెలిసే అవకాశం ఉన్న సమయంలో మాత్రం మాన్యువల్ గా కూడా పనిచేసే అవకాశం ఉంది. అయితే ఈ రోబోటిక్ కేవలం ఇటు బురద రాళ్లకు సంబంధించి కానీ ఇటు నీళ్లకు సంబంధించి కానీ మాత్రమే సహాయక చర్యలు చేపట్టే విధంగా ఉంది. ఐరన్ కు సంబంధించి కానీ ఇతర ఎక్కువ హెవీగా ఉండేటువంటి వాటికి సంబంధించి మాత్రం ఈ రోబోటిక్ వాటిని తొలగించే అవకాశం లేదనేది మాత్రం రోబో సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ D1, D2 రెండు ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఏదైతే కేరళకు సంబంధించినటువంటి క్యాడవర్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 స్పాట్లను గుర్తించడం జరిగింది. ఆ 2 స్పాట్లకు సంబంధించి D2 ప్రాంతంలో మాత్రం మాన్యువల్ గా కూడా తవ్వకాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఒక PBM మిషన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్
సంబంధించినటువంటి మృతదేహం లభించడం జరిగింది. అయితే ఇంకా కింది వరకు కూడా తవ్వకాలు కూడా అక్కడ చేపడుతున్నారు ఈ సహాయక బృందాలు ఎవరైతే ఉందో. అయితే D1 ప్రాంతానికి సంబంధించి మాత్రం ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఈ రోబోటిక్ ను హైడ్రాలిక్ రోబోటిక్ ని కూడా వినియోగించేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఇది లోపల మాత్రం సహాయక చర్యల్లో ఈ రోబోటిక్ పాల్గొంటుంది. నిన్న తీసుకెళ్లడం జరిగింది. సిస్టమ్ ద్వారా ఆపరేటింగ్ చేస్తారు కాబట్టి టెక్నికల్ గా కూడా అక్కడ ఇబ్బందులు లేకుండా కూడా అన్ని విధాలుగా సెట్ చేయడం జరిగింది. అయితే ఈ PBM మిషన్ కి సంబంధించినటువంటి శిథిలాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత అడ్డంకిగా మారే అవకాశం ఉందనేది కూడా రోబోటిక్ సంస్థకు సంబంధించినటువంటి బృందాలు చెప్తున్నాయి. అయితే అవి ఒకవేళ ఇవి బురదను రాళ్లను తీసుకున్న సమయంలో అవి కాక ఏదైతే PBM మిషన్ కి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అది వచ్చినప్పుడు మాత్రం మాన్యువల్ గా కూడా అక్కడ చర్యలు తీసుకునేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే మొత్తం ఈ 50 మీటర్ల డిస్టెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రమాదకరంగా ఉంది. అక్కడ సహాయక చర్యలు మాన్యువల్ గా ఏదైతే బృందాలు చేపట్టే అవకాశం లేదు కాబట్టి ఈ రోబోటిక్ కు సంబంధించినటువంటి హైడ్రాలిక్ రోబోటిక్ ను లోపలికి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం అయితే ఒకటి రోబోటిక్ లోపలికి తీసుకెళ్లారు. మరో 2 రోబోటిక్ లను కూడా తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ రోబోటిక్ లకు సంబంధించి ఏదైతే ఈ సొరంగం సంబంధించిన డయాఫామ్ ఏదైతే ఉందో వెడల్పుకు సంబంధించి దానికి తగ్గట్టుగా కూడా తయారు చేయించినట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ ప్రస్తుతం లోపలికి తీసుకెళ్లిన ఈ రోబో మాత్రం ఈ రోజు నుంచి సహాయక చర్యల్లో పాల్గొననుంది. D1 ప్రాంతంలో శాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశంలో అక్కడే ఈ శిథిలాల కిందనే ఈ చిక్కున్నటువంటి 7 మృతదేహాలు ఉన్నట్టుగా కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు D2 ప్రాంతంలో సంబంధించి కూడా గురుప్రీత్ సింగ్ మృతదేహం ఎక్కడైతే దొరికిందో ఆ ప్రాంతంలో కూడా మరింత లోతుకు తవ్వేందుకు కూడా సహాయక బృందాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ రోబోటిక్ సంబంధించి ఒకవేళ అక్కడ మృతదేహాలు ఉన్నట్టుగా గుర్తిస్తే మాత్రం అక్కడ మృతదేహాలు గుర్తించిన తర్వాత మాన్యువల్ గా చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పైనుంచి కూలకుండా కూడా టెక్నికల్ గా కూడా కొన్ని పరికరాలు కూడా బిగిస్తున్నప్పటికీ ఏదేమైనప్పటికీ అది ప్రమాదకరమైన ప్లేస్ కాబట్టి రోబోటిక్ లోనే వినియోగించాలనే ఉద్దేశంతో ఈ హైడ్రాలిక్ ఫార్వర్డ్ రోబోని నిన్న తీసుకెళ్లడం జరిగింది. చూడాలి ఈ 2 రోజులల్లో 2 డేస్ వరకు ఈ హైడ్రాలిక్ సిస్టమ్ ది పనిచేస్తే మాత్రం అక్కడ ఉన్నటువంటి శిథిలాలన్నీ తొలగించే అవకాశం ఉంది. దీనికి తోడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే డ్యామేజ్ అయినటువంటి PBM మిషన్ శకలాలకు సంబంధించి మాత్రం నిరంతరాయంగా సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి సిబ్బంది గ్యాస్ కట్టర్ల ద్వారా దాన్ని తొలగించేందుకు మాత్రం అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ PBM మిషన్ కి సంబంధించి ఇప్పుడు ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి ఆటంకంగా ఉంది. దీనికి తోడు ఈ బురద రాళ్లకు సంబంధించి కానీ ఇదంతా కూడా ఈ హైడ్రాలిక్ రోబోటిక్ మాత్రం కన్వేయర్ బెల్ట్ ద్వారా దాన్ని బయటికి పంపించేందుకు మాత్రం దాంట్లో సిస్టమ్ ది సెట్ చేసి పెట్టడం జరిగింది. ఇది పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మిగతా ఈ D2 ప్రాంతానికి సంబంధించి సహాయక చర్యలు అయితే అలాగే కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు మరో మృతదేహాన్ని కూడా గుర్తించినట్టుగా కూడా అనుమానం చెప్తున్నారు. కానీ ఇంకా అధికారికంగా ఇది ప్రకటించాల్సి ఉంది. ఎందుకంటే D2 ప్రాంతంలోనే ఈ PBM మిషన్ కి సంబంధించి 2 ఆపరేటర్లు ఉంటారు. ఒకరు గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యం కావడం జరిగింది. మరొకరు కూడా ఆయనతో పాటు ఉన్నారు కాబట్టి ఆయన కూడా అక్కడే ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడనే తవ్వకాలు చేపట్టడం జరిగింది. మరికొన్ని అడుగుల మేర తవ్వితే మాత్రం ఆయన ఆశీస్ కూడా లభించే అవకాశం ఉన్నట్టుగా కూడా సహాయక బృందాలు చెప్తున్నాయి.